గుడ్ మార్నింగ్ గాయ్స్. పిల్లలు మీరు పెద్దది ఏమవ్వాలనుకుంటున్నారు? అందుకని మీ ఇద్దరు అబ్బా కూర్చోన్నారా? పొలిటీషియన్ అయ్యాక ఏం చేస్తారా? ఏం చెప్పేవరా? ప్రజల దగ్గర అక్రమంగా దోచుకున్న సొమ్ము అధర్మం రా. సార్ అసలు అధర్మం అంటే ఏం సార్? భలే అడిగారా, చెప్తా విను. ఈ అధర్మాల వలన సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగింది. జంతువుల కొవ్వుతో తిరుపతి లడ్డు తయారు చేస్తున్నారా? తిరుమల తిరుపతిలో ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ జరిగింది. తిరుపతి లడ్డు తయారీలో వాడే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని CILF ల్యాబ్ రిపోర్ట్స్ లో బయటపడింది. ఈ కల్తీ నెయ్యిలో ఫిష్ ఆయిల్, పంది మరియు బీఫ్ ఫ్యాట్ ఉన్నట్లు ల్యాబ్ రిపోర్ట్స్ లో తేలింది. ఈ కల్తీ నెయ్యిని సప్లై చేసిన వారిని TTD బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. అందువల్ల ఇలాంటి పనులు జరుగుతుంది. ఇది అధర్మం. ద్వాపరయుగంలో అధర్మంతో యుద్ధం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు ఆయన. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు, అధర్మపరుల వినాశనానికి, ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను. నేనే నాశనం లేని పరమాత్మను. నేనే మత్స్యావతారాన్ని, నేనే వామనావతారాన్ని, నేనే పరశురాముణ్ణి, నేనే రామావతారాన్ని కూడా. నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా. నేను పురుషుడను కాను, స్త్రీని కాను, నపుంసకుడిని కాను. నేను శరీరాన్ని కాను, శరీర అవయవాలను కాను. నేను జ్ఞానాన్ని, సృష్టిని, చైతన్యాన్ని. నేను పరబ్రహ్మ. నేనే సర్వస్వాన్ని. అలాగే నేను